అందరికీ నమస్తే అండి. నకిలీ మద్యం పైన ఎంతవరకు విష ప్రచారం చేయాలో అంతవరకు విష ప్రచారం చేశారు. తీరా చూస్తే దానంతటికి కూడా సూత్రధారి, పాత్రధారి, మూల కారణం అంతా కూడా జోగి రమేష్ అని చెప్పి తేలిపోయింది. తేలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త రకమైన ఏడుపుమాట. చంద్రబాబు నాయుడు గారు బరి తెగించేశారు. ప్రభుత్వం బరి తెగించేసింది. అడవులుగా వాదించేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసాడు. ఇంకా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్తారు. లేకపోతే మన సాక్షిలోనో మన పేటీఎం కుక్కల చేత లేదంటే కొంతమంది వేరే ఆర్టిస్టుల చేత ఎవరో ఒకరి చేత ప్రచారం చేస్తారు. ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి, ఇంకెవరో నమ్మట్లేదు అనుకోండి, అప్పుడు ఈ పనులు దింపేస్తారు. ఇంకా మనోడు ప్రెస్ మీట్ పెట్టేసి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, అడ్డగోలుగా వాదించేస్తున్నారు. మా జోగి రమేష్ శుద్ధపోస, ఏమీ తెలియదు, శుద్ధపోస. అరే డైరెక్ట్గా అతనే వీడియోలో చెప్పుకొచ్చాడు. ఏమని, నేను పలానా తారీఖున సెప్టెంబర్ 22, 23 అనుకుంటా, నేను పలానా తారీఖున జోగి రమేష్ ఇంటికి వెళ్ళి జోగి రమేష్ నేను కలిశాను, జోగి రమేష్తో నేను మాట్లాడాను, వాట్సాప్ చాట్లు బయటకు వచ్చినాయి, అన్ని ఆధారాలతో ఉన్నాయి. ఒకవేళ నిజంగా అతను వెళ్ళలేదా అనేది జోగి రమేష్ ఇంటి సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా. అది కూడా బయటకు వస్తుంది, కంగారు కూడా త్వరలోనే వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. ఈలోపు జోగి రమేష్ మన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా మాట్లాడే వినిపిస్తుంది. 2-3 రోజులు తిరగకముందే టక్కున నేరుగా వాడు ఆఫ్రికా నుంచి దిగుతారు, వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు, వాడి పోలీసు రిమైండ్ ఇట్లా పోతారు. మళ్ళీ అదే షర్ట్ తో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అందుకే బాధ ఏంటంటే ఆ వీడియోలో ఆ జనార్దన్ రావు ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన దాని గురించి వీళ్ళకి బాధ లేదు. ఆ మాట్లాడిందంతా కరెక్టే. ఏదైతే ఆయన చెప్పుకొచ్చాడో ఆ 9 నిమిషాల వీడియోలో ఏదైతే చెప్పుకొచ్చింది మొత్తం అంతా కరెక్టే. వీళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందంటే ఆయన చొక్కా మార్చుకోవాలా, షర్ట్ మార్చుకోవాలా, కనీసం వేరే షర్ట్ వేసుకొని చెప్తే బాగుండేది కదా అనేది వీళ్ళ ఫీలింగ్ అన్నమాట. చొక్కాతో నీకేం సంబంధం అయ్యా, ఆయన చెప్పింది నిజమా కాదా? ఒకవేళ మీ దృష్టిలో నిజం కాదు అనుకుంటే జోగి రమేష్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, కొన్ని మీరే తీసుకురావచ్చు కదా. మీ అంతా మీరు తీసుకొస్తానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా, ఉంటుంది కదా. జోగి రమేష్ తెలుసుకుంటే 2 నిమిషాల పాటు ఆ తారీఖుల్లో తన ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు అనేది మీరు ఆధారాలతో సహా నిరూపించవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి, ఇదిగో నా ఇంటి సీసీటీవీ ఫుటేజ్, మీరు చెప్పిన తారీఖుల్లో ఎవడో నాకు పంపక రాలేదు, ఇదిగో ఆధారాలు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? 2 రోజులు అవుతుంది కదా. ఇది సీసీటీవీ ఫుటేజ్ తీయడానికి అన్ని రోజులు టైం పట్టుద్దా? ఏం పెంచుతానో ఏమో మీది. ఈ రోజు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది ప్రిపేర్డ్ గా. అడ్డగోలు గవర్నమెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికిన భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడుకు. రెండవది త్వరగా వేయకపోతే చెప్పు సజ్జల వాటైపు నాగిపోయావే కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికిన భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడుకు. రెండవది త్వరగా వేయకపోతే పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్ గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలి, డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కలిసి దీన్ని ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే దానికి మొత్తం అది ఉన్నట్టే కదా. ఏదో తెలివితే అట్లన్నీ బెలి చూపించేస్తావే. అది ప్రజల కోసం. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే, పలానా షాపులో కల్తీ మద్యం అమ్ముతున్నారని డౌట్ వస్తే, ఇదిగో ఈ యాప్ ఉపయోగించండి. ఈ యాప్లో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని చెప్పేసి తెలుసుద్ది. ప్రజలు ఎవరో కూడా ఈ నకిలీ మద్యాన్ని తాగొద్దని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఒక యాప్ని రిలీజ్ చేస్తే, ఆయన యాప్ని రిలీజ్ చేసాడంటే నకిలీ మద్యం నిజమేగా. ఇప్పుడు అమ్మాయి ఎవడో ఉంటాడు పోరంబో కదా, లేకుండా ఉండరుగా. అది ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే. సో ప్రజల మంచి కోసం ఒక యాప్ రిలీజ్ చేస్తే నిజమేగా. ఏదో తెలివితే అట్లా పనికి మాల తెలివితే అట్లకి ఏం తక్కువ లేదు మాట్లాడు. పూర్తిగా ఉంది అది బెల్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటిలో ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది మొత్తం ఏర్లై పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది, అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. యాప్ పెట్టావు, యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మధ్య కాస్త అసలు మద్యం లాగా మంచి మద్యం లాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే కింది వరకు అట్టపోయింది, అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఈ యాప్ పెట్టారు. మన గవర్నమెంట్ లో పెట్టాము,
గవర్నమెంట్ షాప్స్ పెట్టాం. బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో అందుకోసం ఈ బార్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టాం. బార్ కోడ్ అనేది కొత్తగా మీరు పెట్టింది, మీరు తీసుకొచ్చింది ఏమీ కాదు. ప్రతి వస్తువు పైన బార్ కోడ్ ఉంటుంది. ఒక నిమిషం చూపిస్తా. ఇదిగో ఇది మైక్, ఇది ఓకేనా? ఇదిగో బార్ కోడ్. మీరే అన్ని కనిపెట్టినట్టు మీరే కనిపెట్టినట్టు మాట్లాడతారట. ప్రతి దానిపైన ఉంటుంది బార్ కోడ్, లేకుండా ఉంటుంది. ఈ అమ్మాయి లేఖతనం తగలట. మీరు రాజకీయ నాయకులు ఎలాగైపోయారో అర్థం కావట్లేదు. బాటిల్ పైన ఉండదా క్యూఆర్ కోడ్? ఉండదా? నీకు ఇంకో దాని మీద చూపిస్తా చూడు, దేని మీద అయినా కానీ. నీకు సరిగ్గా చూస్తానికి ఏదో ఏం కనబడడం కూడా కనబడట్లా. బార్ కోడ్ ప్రతి దానిపైన ఉంటుంది సజ్జలా, లేకుంటే ఎట్లా ఉంటుంది? అదేదో ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేదు బార్ కోడ్ బార్ కోడ్ సిస్టమ్ అనేది. మేమే తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు. మీరు మద్యం దుకాణాలు, ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపి నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని, జే బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మద్యాన్ని పూర్తిగా నిషేధించేసి జే బ్రాండ్స్ అమ్మేలేదా? గురు పేరు లేని బ్రాండ్లు రోజుకో కొత్త బ్రాండ్ వచ్చేది. ఇవాళ అది లేదు. తాగేవాడికి తెలుసు. ఓగో నువ్వు నువ్వు అక్కడ నించొని నేను ఇక్కడ కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే మద్యం తాగే అలవాటు ఉందో వాళ్ళకి స్పష్టంగా ఒక క్లారిటీ ఉంటుంది. మీ ప్రభుత్వంలో ఏ మద్యం అమ్మారు, ఇప్పుడు ఏ మద్యం దొరుకుతుంది, ఇది మంచిదా అది మంచిదా? ఇప్పుడు వెళ్ళి ఎవరికి నచ్చిన మందు కొనుక్కొని అవుతున్నాడు. మందు మంచిదని చెప్పి నేను అన్నాను, కానీ ఆ వెసులుబాటు మాకు ఉంది. ఎవరికి నచ్చింది అది తాగవచ్చు. నాకు నచ్చిన బ్రాండ్ కనబడింది, తాగాలనుకుంటే తాగుతా. కానీ మీ ప్రభుత్వంలో ఆ ఆప్షన్ లేదు. మీరు అమ్మింది మేము కొనుక్కొని తాగాలి, అంతే కదా? అదే చేసుకొచ్చారు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను బార్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్లోకి వెళ్ళు, షాపింగ్ మాల్స్లోకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది. స్కాన్ చేస్తారు బార్ కోడ్ని, బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా జరిగేదే అది. సాధారణంగా జరిగే ప్రాసెస్ని కూడా నువ్వేదో మేమే తీసుకోవచ్చాం, మేమే చేసాం అన్న రీతిలో చెప్తే ఎట్టా? మీ నిశానిగాలు అంటారన్నా? ఏం దిక్కుమాలతానమో ఏమో. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్ లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాక నేను పెట్టాం. పక్క ఒక బాటిల్ మూవ్ అయిందంటే ఏ డిస్టిలరీలో తెలిసేటు. ఆ పక్కన బంది దీన్ని మొత్తం కొట్టేసినాడు. మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలా? ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆ బాటిల్ పైన ఎంఆర్పి ఎంత అయితే ఉందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అంతే అమౌంట్ వాళ్ళకి వెళ్ళుద్ది. అంటే వెళ్ళొద్దంటే వెళ్ళదు, అక్కడ లిస్ట్ వచ్చింది అనమాట. ఇగో మీ దగ్గర నుంచి ఒక బాటిల్ వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు ఎంతకి ఇస్తారో ఆ బాటిల్ పైన ఎంఆర్పి రేట్ ఎంతైతే ఉందో అంతా డిస్టిలరీకి ఇస్తారు. మరి వెళ్ళి తీసుకున్నది ఎంత? ఒక బాటిల్ పైన 300-400 రూపాయలు. అంటే సారీ, ఒక్కొక్క బాటిల్ 200కి 300 కూడా అమ్మారు కదా. డబుల్ రేట్లు. 100 రూపాయలు ఉంటే 200, 200 ఉంటే 400, 400 ఉంటే 600. సరే పోనీ ఎంహెచ్ అంటే మ్యాన్సన్ స్కూల్ బాటిల్ 1500కి 1600కి అమ్మారండి. ఏడిస్తే 750 రూపాయలు, 800 అనుకుంటా బాటిల్. అది ఫుల్ బాటిల్. దాన్ని మీరు 200కి ఎక్కువగా అమ్మారు. ఆ మిగిలిన పై సొమ్ము అంతా ఎవరు తినేసాడు? ఎవరి జోబులోకి వెళ్ళిపోయింది? ఇంకా ఎందుకు ఈ అప్పాబాయకూరలు? ఎవడంటాడని చెప్పేసి అని ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు? సజ్జలా ఇంకా మాట్లాడుతున్నాను. కొన్ని నిమిషం వినిపించేస్తాను, వినండి. ఏదో చెప్తున్నాడుగా. ఒకేసారి 60-70 వేల బెల్ షాప్లు, ఎక్కడ చూసినా పర్మిట్ రూమ్లు, ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూమ్లు. ఇంకా అది పెద్ద స్టడీ చేయాల్సింది, రీసెర్చ్ చేయాలి. అంటే ఏ రకంగా చేశారు ఇదని రావడం వేసి ఎత్తి పడేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే లిక్కర్, కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ మద్యం. దాన్ని డోర్ డెలివరీ. బహుశా స్పిరిట్ సేల్స్ పెరిగిటాయేమో, మొత్తం ఏపీకి వస్తుంటది ఒకటి. దీన్ని తయారు చేయడానికి మీరే చెప్పాలా? స్పిరిట్లు కూడా సిగ్గుపడండి. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం అమ్మేసి, కల్తీ మద్యం అమ్మేసి, జే బ్రాండ్లు అమ్మేసి వాళ్ళు ఎక్కడికి వచ్చి సొంత కోసం మాట్లాడుతున్నారు. ఎలా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిపించాను ఒకసారి. మన కార్యకర్తల చేత కొన్ని వీడియోలు తీయించేసి, పెద్ద పెద్ద రభస్ చేయించేసి, పెద్ద పెద్ద రచ్చ చేయించేసి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పేయడం కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీకు అర్థం కాదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. మన ఇక్కడికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా కిందన తాగే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు గవర్నమెంట్లో, ఎవరు ప్రభుత్వంలో ఎవరు కల్తీ మద్యం అమ్మారు, ఎవరు ఒరిజినల్ బ్రాండ్లు అమ్ముతున్నారు. మనం ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉపయోగం లేదు సజ్జల. నువ్వు మాట్లాడడం మానే.
పోనీ అంతగా ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడాలనుకుంటున్నారు, చర్చ పెట్టండి, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీ అంటే అదొక ఇదైపోయింది, అసెంబ్లీ కంటే వెళ్ళమంటారు. అసెంబ్లీకి తప్పితే ఏదైనా మాట్లాడతారు. 15 రోజులకోసారో నెల రోజులకోసారో బెంగళూరు నుంచి వస్తాడు, చిన్న షో చేస్తాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళి. ఇవి దిక్కుమాల రాజకీయాలు. ఇలాంటి పనికి మాటలు మాట్లాడడం మనతో బాగుంటుంది.